అన్ని అనుకున్నట్లే జరిగితే ఫిబ్రవరి 27న సంజయ్ విడుదల కానున్నారు. సంజయ్ వ్యవహార శైలిపై మహారాష్ట్ర సర్కార్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సంజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు ఆయన శిక్షా కాలాన్ని తగ్గించింది. దీంతో వచ్చే నెల 27న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. 1993 మార్చి 12న ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి సంజయ్ దత్ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో సంజయ్ ఇంట్లో మారణాయుధాలు లభించడంతో టాడా యాక్ట్ కింద 1993 ఏప్రిల్లో ఆయన అరెస్ట్ చేశారు. పలు విచారణలు, కోర్టు వాయిదాలతో 18 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2013 మేలో సుప్రీంకోర్టు ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది. సంజయ్పై ఆరోపణలు రుజువు కావడంతో 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే అప్పటికే సంజయ్ 18 నెలల పాటు జైల్లో ఉండటంతో మిగిలిన 42 నెలల శిక్ష అనుభవిస్తే సరిపోతుందని కోర్టు పేర్కొంది. దీంతో పుణేలోని ఎరవాడ జైలుకు సంజయ్ను తరలించారు. ఇలా ఉంటే జైలు శిక్ష కాస్త సంజయ్కు హాలిడే ట్రిప్గా మారిందనే ఆరోపణలు వచ్చాయి. పేరోల్ పేరుతో సంజయ్ను పలుమార్లు బయటకు అనుమతించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, సంజయ్ దత్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లు తెలుస్తోంది. అయితే ఇక వచ్చే నెల 27న ఆయన విడుదల కానున్నారా? డీటెయిల్స్ ఏంటి? సంజయ్ దత్ ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఆయన శిక్షాకాలం తగ్గింపుకు సంబంధించినటువంటి ఫైల్ ను హోంశాఖ క్లియర్ చేసింది. నిన్న ఈవినింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సంజయ్ దత్ 5 ఏళ్ల శిక్షాకాలానికి సంబంధించి ఈ 2016 అక్టోబర్ వరకు ఆయన జైల్లో ఉండాల్సి ఉంది. అయితే ఏదైతే ఆయన మంచి ప్రవర్తన ఆధారంగా అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి జైల్ యాక్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం ఎవరైతే గుడ్ బిహేవియర్ ఉంటుందో వాళ్లకు ప్రతి సంవత్సరం 1 నెల చొప్పున శిక్షాకాలం తగ్గిస్తారు. దాని ప్రకారం ఆయనను ఫిబ్రవరి 27న రిలీజ్ చేసేందుకు అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో 2015 జనవరిలో ఆయన కొన్ని రోజులు పెరోల్ మీద ఇంటికి వచ్చినప్పుడు తిరిగి వెనక్కి రావడంలో డీలే జరిగింది. దాదాపు 15 రోజులు ఆయన ఆలస్యంగా వచ్చారు అనేటువంటి ఒక కేసు ఉన్నప్పటికీ దానిని మళ్ళీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి జైలు అధికారులు ఎర్వాడ జైలు ఒక లెటర్ రాశారు. ఏం జరిగిందని అడిగినప్పుడు కంటిన్యూగా సంజయ్ దత్ మాతో టచ్ లో ఉన్నారు. అయితే అధికారుల తరపున పొరపాటు వల్ల ఆయన 15 రోజులు డీలే ఒక క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆయన ఏదైతే శిక్షాకాలాన్ని తగ్గించేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయన 2007లో తీర్పిచ్చినప్పుడు టాడా సంబంధించి 6 సంవత్సరాల శిక్ష విధించారు. మళ్ళీ 2013లో అనేది కోర్టు 5 సంవత్సరాల శిక్షాకాలాన్ని తగ్గించింది. ఇక ఇప్పుడు మొత్తం ఆయన గుడ్ బిహేవియర్ ను దృష్టిలో ఉంచుకొని మొత్తం శిక్షాకాలం కంప్లీట్ అయ్యి ఆయన ఫిబ్రవరి 27న బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు బాలీవుడ్ వర్గాల్లో కూడా ఆయన కొన్ని సినిమాలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన బయటకు వచ్చే సినిమాలు తీయడానికి, ఆయన బయోగ్రఫీకి సంబంధించి కూడా ఒక సినిమా తీయడానికి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. సో కొంత మంచి రిలీఫ్ గా అతనికి ఇది చూడాల్సి ఉంటుంది మనం. Okay, thanks for the details, Ismail.